సో హాయ్ అండి. సో చాలా మందికి ఒక క్లారిటీ లేని విషయం ఏంటంటే సార్, ఎస్పెషల్లీ జార్జియా. సో సార్ మీరు జార్జియాలో చదవండి, అటు నుంచి అటు అమెరికా వెళ్ళండి, లేదా ఆస్ట్రేలియా వెళ్ళండి, న్యూజిలాండ్ వెళ్ళండి, ఎస్పెషల్ అమెరికా యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ అండి, డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోవచ్చు. అక్కడ చదివితే ఆ డిగ్రీ వచ్చేసరికి ఆల్ ఓవర్ ద వరల్డ్ వ్యాలిడ్ అంటున్నారు, ఇండియాలో కూడా వ్యాలిడ్ అంటున్నారండి. అది 100% రాంగ్ అండి. సో మీరు ప్రపంచంలో ఎక్కడ చదివించినా సరే, అది మీరు ఏ యూఎస్లో చదివినా, యూకేలో చదివినా, కెనడాలో చదివినా, ఆస్ట్రేలియాలో చదివినా, న్యూజిలాండ్, ప్రపంచంలో ఎక్కడ చదివినా సరే ఖచ్చితంగా ఇండియా వచ్చి ఆ డిగ్రీ వ్యాలిడ్ ఉంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇంతకు ముందు ఉండేదండి, ఎంసీఏ ఉన్నప్పుడు ఉండేది. ఇప్పుడు ఎన్ఎంసీ కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే మీరు ఎక్కడ చదివినా సరే ఖచ్చితంగా ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ మ్యాండేట్గా రాయాల్సిందే. ఇంతకు ముందు ఏంటంటే ప్రొవిజన్ ఏంటంటే, పాత రూల్స్ ప్రకారం ఏంటంటే మీరు అక్కడ చదివి వస్తే ఇక్కడ ఇండియాలో డిగ్రీ వ్యాలిడ్ అయ్యేది. రైట్ నో ఆ రూల్స్ లేవు. 100% ప్రతి స్టూడెంట్ కూడా మీరు అమెరికాలో చదివిన, యూఎస్ఎంఎల్ఈ చేసినా ఖచ్చితంగా ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే ఆ డిగ్రీ వ్యాలిడ్, అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్.